బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంక్షేమ అభివృద్ధి పథకాల అమలులో దేశానికి ఆదర్శంగా నిలిచిన సీఎం కేసీఆర్ మరో ఘనత సాధించారు. ఐఏఎన్ఎస్ సి ఓటర్ సర్వేలో టాప్ 1 సీఎంగా నిలిచారు. దేశంలోనే అత్యుత్తమ పాలన అందించిన ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించారు. సీఎం కేసీఆర్ పనితీరుపై 68% ప్రజలు అత్యంత సంతృప్తిని వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో జరిపిన సర్వేలో తెలంగాణ సీఎం టాప్ ప్లేస్లో నిలిచారు. ఇక హిమాచల్ ప్రదేశ్ సీఎంకు 2వ స్థానం, ఢిల్లీ సీఎంకు 3వ ర్యాంకు దక్కింది. ఈ జాబితాలో ఏపీ సీఎంకు 14వ స్థానం దక్కగా చివరి స్థానంలో తమిళనాడు సీఎం నిలిచారు. ఇక ఇదే బ్రేకింగ్ న్యూస్కి సంబంధించి పూర్తి సమాచారం మా బ్యూరో చీఫ్ సీతారామరాజు అందిస్తారు. సీతారామరాజు, చెప్పండి. శోభన్, దేశంలోనే ఉత్తమ పాలకుడిగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిలిచారు. ఐఏఎన్ఎస్ అలాగే సి ఓటర్ అనే సంస్థలు నిర్వహించిన కీలకమైన సర్వేలో టాప్ 1 ప్లేస్ లో సీఎం కేసీఆర్ గారు నిలవడం అనేది తెలంగాణ రాష్ట్రానికి మొత్తం గర్వకారణంగా కనిపిస్తోంది. ప్రధానంగా దేశంలోనే అత్యుత్తమమైన పాలన అందించింది ఎవరనే దానిపై దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో కూడా ఈ సంస్థ ఐఏఎన్ఎస్ అలాగే సి ఓటర్ కలిసి సర్వే నిర్వహించాయి. అనేక అంశాలను వారు పరిగణలోకి తీసుకున్నారు. పాలన అంటే కేవలం ఒక రంగానికి సంబంధించి కాదు, ప్రతి రంగంలో పరిపాలన తీరు ఏ విధంగా ఉంది, ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పు వచ్చింది, అలాగే ఆర్థికంగా ఎలా వృద్ధి సాధించారు, ఆర్థికంగా రాష్ట్ర పరిస్థితి ఏ విధంగా ఉందని అన్ని రాష్ట్రాల్లో సర్వే నిర్వహించిన ఈ తరుణంలో తెలంగాణ రాష్ట్రం అత్యున్నతమైన పాలన దేశంలోనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అందించారు. అత్యుత్తమ పాలకునిగా ఆయన నిలిచినారు అని ఈ సర్వేలో వెల్లడైంది. ఇందులో ఆర్థిక వృద్ధి రేటు, రాష్ట్రం సాధిస్తున్న ఆర్థిక వృద్ధి రేటు కావచ్చు, సంక్షేమ రంగంలో పేద ప్రజలకు వేస్తున్న పెద్దపీట కావచ్చు, 40,000 కోట్లకు పైగా సంక్షేమ రంగానికి ప్రతి ఏడాది ఖర్చు చేస్తున్న తీరు కావచ్చు, అలాగే అభివృద్ధిలో కూడా ఒక మెరుపు వేగంతో ముందుకు దూసుకెళ్తున్న ఈ అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకున్నట్టుగా కనిపిస్తోంది. దీంతో పాటుగా వ్యవసాయ రంగానికి దేశంలో ఎక్కడ లేని విధంగా రైతాంగానికి పెట్టుబడి సాయాన్ని అందించడం ద్వారా దేశంలో ఒక సరికొత్త పథకానికి నాంది పలకడం, దేశం చరిత్రలో ఎక్కడా లేని విధంగా పెట్టుబడి సాయాన్ని అందించడం, దాంతో పాటు 2 సార్లు రైతుల రుణమాఫీకి ప్రభుత్వం సిద్ధమైన పరిస్థితి. దీంతో పాటుగా మరో కీలకమైన అంశం విద్యారంగం. విద్యారంగంలో ఒక కీలకమైన సంస్కరణలు తీసుకొచ్చి ఏకంగా దేశంలో ఎక్కడా లేని విధంగా పెద్ద ఎత్తున రెసిడెన్షియల్ విద్యా సంస్థలను, రెసిడెన్షియల్ పాఠశాలను, అత్యున్నతమైన విద్యా ప్రమాణాలను అందించి ఒక జనరేషన్ ఒకనుగా పూర్తి స్థాయిలో మనం నాణ్యత కలిగిన విద్యను అందిస్తే భవిష్యత్ తరాలన్నీ కూడా బాగుపడతాయి. విద్యపై పెట్టే పెట్టుబడి ప్రభుత్వానికి భారం కాదు, ప్రభుత్వ బాధ్యత అనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అమలు చేసిందో, ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ప్రణాళికను ఏదైతే అమలు చేశారో అది కూడా ఇందులో ఒక కీలక పాత్ర పోషించినట్టుగా కనిపిస్తుంది. దీంతో పాటు ఆరోగ్య రంగంలో, వైద్య ఆరోగ్య రంగంలో కూడా చేసిన సమూలమైన మార్పులు, ప్రక్షాళన, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు తీసుకున్న పథకాలు, కేసీఆర్ ఇతర అనేక అంశాలు కావచ్చు, ఇవన్నీ కూడా కీలక పాత్ర పోషించినట్టు కనిపిస్తుంది. దీంతో పాటు పారిశ్రామిక రంగంలో కూడా దేశంలో అగ్రగామిగా తెలంగాణ నిలుస్తోంది. ఐటీ రంగంలో కావచ్చు, ఇండస్ట్రీ సెక్టర్ లో కూడా దేశం అగ్రగామిగా నిలుస్తోంది. దీంతో పాటు దేశంలోనే అతిపెద్ద పరిపాలనా సంస్కరణలు కూడా తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన పరిస్థితిని మనం చూసాం. కొత్త జిల్లాలకు సంబంధించిన ఏర్పాటు కావచ్చు, భూ సంస్కరణలు కావచ్చు, పెద్ద ఎత్తున చేసిన భూ సర్వే కావచ్చు, రైతులకు సంబంధించిన రికార్డులను పూర్తిగా ప్రక్షాళన చేసి రైతులకు సరికొత్త పాస్పోర్ట్లు అందించడం కావచ్చు, ఇలా అంటే ప్రతి రంగానికి, ప్రతి వర్గానికి సంబంధించి కేవలం 4.5 ఏళ్ల కాలంలో ఒక సమూలమైన మార్పులు, విప్లవాత్మకమైన మార్పులు, దేశానికి ఆదర్శంగా నిలిచే అనేక కీలకమైన సంస్కరణలకు తెలంగాణ కేంద్ర బిందువుగా నిలవడం, ఒక ప్రయోగశాలగా నిలవడమే కాకుండా ఫలితాలు సాధించిన రాష్ట్రంగా కూడా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దార్శనికతతో సాధ్యమైందనే ఆ అంశం ఈ సర్వేలో తేలింది. ఈ నేపథ్యంలోనే దేశంలోనే అత్యుత్తమమైన పాలన అందించిన నంబర్ 1 సీఎం గా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిలిచినట్టుగా ఈ సర్వే వెల్లడించింది. అయితే ఈ సర్వే ఇప్పుడున్న సందర్భంలో రావడం అనేది మరింత ప్రాధాన్యతను సాధించవచ్చు. దేశం ముంగిట్లో ఇప్పుడు ప్రస్తుతం లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. కూడా తెలంగాణను ఒక రోల్ మోడల్ రాష్ట్రంగా చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో గురించి అంత చర్చ జరిగేది, కానీ ఆ తర్వాత ఇక్కడ గుజరాత్ మోడల్ గురించి చర్చ లేదు. ఇప్పుడు తెలంగాణ మోడల్ గురించే దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో చర్చ చేస్తున్న పథకాలను ఇతర రాష్ట్రాలు కాపీ కొడుతున్న పరిస్థితిని మనం చూస్తాం. ప్రభుత్వం కూడా రైతు బంధు పథకాన్ని కాపీ కొట్టి కిసాన్ సమ్మాన్ యోజన కింద ఒక పథకాన్ని అమలు చేసిన పరిస్థితి చూసాం. దాంతో పాటు వెస్ట్ బెంగాల్ కావచ్చు, ఒరిస్సా కావచ్చు, ఛత్తీస్గఢ్ కూడా రైతు బంధు దిశగా అడుగులేసిన పరిస్థితిని మనం చూసాం. ఇలా దేశవ్యాప్తంగా కూడా
ఓవైపు తెలంగాణ వైపు చూస్తున్న ఈ తరుణం, మరోవైపు ఫెడరల్ ఫ్రంట్ దిశ కేసీఆర్ గారు అనేక రాష్ట్రాల్లో పర్యటించి పెద్ద ఎత్తున మద్దతును కూడగట్టిన పరిస్థితిని కూడా మనం చూసాం. ఈ క్రమంలో తప్పకుండా ఢిల్లీలో కూడా తప్పకుండా ప్రాంతీయ పార్టీలకు సంబంధించిన పెరగబోతోంది. జాతీయ స్థాయిలో ఒక చర్చ కూడా జరుగుతున్న ఈ తరుణం, దీంతో పాటుగా వచ్చే ఎన్నికల తర్వాత తప్పకుండా ఫెడరల్ ఫ్రంట్ మరింత పుంజుకునే అవకాశం కనిపిస్తుందనే చర్చ జరుగుతున్న ఈ ఫలితాలు రావడం, ఈ సర్వేకి సంబంధించిన వివరాల్లో ఏకంగా నంబర్ 1 ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు నిలవడం అనేది మరింత ప్రాధాన్యతను సంతరించుకుందని మనం చెప్పవచ్చు. రాజకీయంగా కూడా దీనిపై రాష్ట్రంలోనే కాకుండా జాతీయ స్థాయిలో కూడా మరింత లోతైన చర్చ జరిగే అవకాశం మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. శోభన్. రైట్ సీతారామరాజు, థ్యాంక్ యూ.